శాసనసభలో ఈరోజు లడ్డూ కల్తీ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ఒక స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇది కుట్ర కావాలని చేశారు అని గతంలో పాలించిన వాళ్ళు దీనికి కారణం అన్న పద్ధతిలో దాని మీద టార్గెటెడ్ గా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అదే సమయంలో కుట్ర గతంలో జరిగిన ఆలయాల మీద దాడులు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ మాట్లాడారు. కానీ అదే సమయంలో తాను గత ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత అనలేదు, అప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు అనే విషయం స్పష్టీకరించడానికి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకు ముఖ్యమంత్రి దృష్టికి నివేదిక వచ్చింది. దాన్ని ఆయన చెప్పారు. చెప్పిన వెంటనే నేను చాలా బాధపడ్డాను. బాధపడిన తర్వాత ఎవరో పదే మీరు ఎందుకు మాట్లాడలేదంటే నేను ట్వీట్ పెట్టాను. అప్పుడు కూడా నేను గత ప్రభుత్వాధినేత దీనికి కారణమని నేను ఎక్కడ చెప్పలేదు. కనుక ఆ బోర్డు అక్కడ అధికారులు ఎవరు దానికి సంబంధించి వ్యవస్థాగతమైన చర్యలు తీసుకోవాలన్నదే నా విధానంగా ఉండింది. కానీ వాళ్ళు అదే పనిగా ఏమీ జరగలేదు అనడంతో నాకు ఆగ్రహం వచ్చింది. దానికి ప్రతిస్పందనగా నేను తర్వాత స్పందించాను. అంతకుముందు అయితే నేను ప్రాయశ్చిత్తం చేసుకుని అంతటితో సరిపెట్టాను అన్న పద్ధతిలో ఆయన చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పకపోవడము దీనికి సమర్థించడం వల్లనే నేను అలా చేయాల్సి వచ్చింది తప్ప నా ఉద్దేశంలో నేను జగన్మోహన్ రెడ్డిని లేకపోతే వాళ్ళని ఏమీ అనలేదు. అధికారుల మీద టీటీడీ మీద చర్య తీసుకోవాలి అనేది నా ఉద్దేశం. ఇప్పుడైనా అదే జరగాలని ఆయన చెప్తున్నారు. ఆయన తీసుకోవచ్చు. అయితే రెండో భాగానికి వచ్చేసరికి మటుకు సనాతన భావజాలం అంటాం కదా, దాన్ని ఆయన పూర్తిగా ప్రదర్శించారు. అది కూడా అపీజ్మెంట్, మైనార్టీల బుజ్జగింపు ధోరణి అంటుంటారు. ఆ పద్ధతిలో హిందూ మతం అంటేనే ఇలా చేస్తారు, హిందూ దేవుళ్ళు అంటేనే వీళ్ళకి చులకన. ఇదే చులకన అన్న పదం వాడలేదు, ఉపేక్ష. ఇదే ఏ ఇస్లాంకో లేకపోతే యేసుక్రీస్తుకో క్రైస్తవానికో జరిగి ఉంటే ఇలా ఉండేది కాదు. అప్పుడు అంతా దేశం అంతా భగ్గుం అనేది ఈ పద్ధతిలో ఆరోపణలు. అసలు ఒక మత స్థలం మీద ఒక దేవుడి మీద జరిగినప్పుడు దాని గురించి మాట్లాడాలి, కానీ వేరే మతాలతో ఆ దేవుళ్ళతో పోటీ పెట్టి మాట్లాడటం ఎందుకు? అప్పుడు కూడా ఆయన ప్రాయశ్చిత్తం పేరుతో దుర్గ గుడి మెట్లు కడిగినప్పుడు ఇదే మాట్లాడారు. ఇంకో దేవుడికి జరిగితే ఏం చేయరు, గొడవ చేస్తారు. అప్పుడైతే ఓట్ల కోసం ఇదంతా చేస్తుంటారు. అంటే ఖచ్చితంగా బీజేపీ ఏ ఆరోపణలు చేస్తుందో మతతత్వం, ఒక మతతత్వం ఇంకో మతతత్వం అన్నట్టుగా అదే ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు. మళ్ళీ అంటే వ్యక్తిగతంగా గత ప్రభుత్వ అధినేతను అనలేదు అని సౌజన్యం చూపిస్తూనే అంతకంటే తీవ్రంగా మతపరంగా హిందువులంటే చులకన, హిందువుల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల ఇలా వ్యవహరిస్తుంటారు. కాబట్టి హిందువులంతా ఒక తాటి మీద నిలబడి ఇలాంటి వాటిని ఎదుర్కోవాలి. ఈ పద్ధతి అది పూర్తిగా ఒక మత రాజకీయ శక్తులు అనుసరించే పద్ధతి తత్వం ప్రజలందరూ కలిసి ఉండాలని భావించే వాళ్ళు చెప్పే మాట కాదు ఇది. ఈరోజు సుప్రీంకోర్టు కేరళ స్టోరీ అనే సినిమాకి సంబంధించి 2 మీద తీర్పు ఇచ్చింది. కేరళ ప్రజలందరూ మత సామరస్యంతో ఉన్నప్పుడు మీరెందుకు ప్రత్యేకించి ఇలాంటివి రెచ్చగొడుతున్నారు అనే ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చినప్పటికీ కూడా నేను చూసిన తర్వాతే అనుమతి చెప్తానని న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ ఆయన దాన్ని ఆపేశారు ప్రస్తుతానికి. అలాంటిది ఉండాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆలయాల మీద దాడులు అవి ఇవి అన్నారు. అవి అయిన తర్వాత కూడా ప్రజలు ఏమీ ప్రశాంతంగానే ఉన్నారు, ఒకరితో ఒకరు వ్యతిరేకత పెంచుకోలేదు. అటువంటిప్పుడు పదే మత కోణం తీసుకొని వచ్చి ఆ మతాల మీద జరిగితే పట్టించుకుంటారు, దీని మీద పట్టించుకోరు, హిందువులు అంటే తక్కువ, ఇటువంటివి ఎందుకు అంటున్నట్టు? హిందువులు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారని మీరే చెప్తూ, అత్యధికంగా ఉన్నారని చెప్తూ మళ్ళీ వాళ్ళకి బాధ కలిగించే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? లడ్డు విషయంలో కూడా ఇదే కదా చర్చ వచ్చింది. కాబట్టి ఇక్కడ కల్తీకి కారకులైన వాళ్ళని శిక్షించడం చాలా ముఖ్యం తప్ప మతాల మధ్య సమస్యలాగా చేయడం, ఇతర మతాలకు దీంతో ఏంటి సంబంధం? వ్యక్తులుగా వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కావచ్చు అనేది చూడండి తప్ప ఇంకోటి కాదు. పవన్ కళ్యాణ్ విషయంలో దిద్దుకోవాల్సింది చాలా ఉంది. ఆయన అముక్త మాల్యదలో ఒక పద్యం వినిపించారు. ఆదాయ దృష్టి ప్రజల నుంచి పన్నుల ద్వారానో ఇంకో విధంగానో సొమ్ము రాబట్టి ప్రభుత్వానికి ఇవ్వాలనుకునే వాళ్ళని అక్కడ నిలబెట్టకూడదు అని. ఇక్కడ ప్రభుత్వానికి రావట్లేదు, ఇది పక్కదో పడుతూ ఉంది. అవినీతి ఇది. రెండవది, ఇప్పుడు రాజ్యాంగం మనకోటి ఉంది, నిబంధనలు ఉన్నాయి, ప్రభుత్వ నిబంధనలు, దేవాదాయ ధర్మాదాయ చట్టం ఉంది, వాళ్ళ విధి నిర్వహణ పద్ధతులు ఉన్నాయి. వాటి ప్రకారం వెళ్ళాలి తప్ప మనం ఇప్పుడు ప్రాచీన శ్లోకాలు పద్యాల ప్రకారం కూడా పోలేం. ఊరికే చెప్పుకోవచ్చు. అంటే ఏదో ఒక విధంగా ఆయన తన సనాతన ఫిలాసఫీ, తాత్వికత ఏదైతుందో దాన్ని దగ్గరికి తీసుకోవాలని చూస్తున్నారనమాట. రాజకీయంగా టీడీపీ కంటే భిన్నంగా తను వాస్తవికంగా ఉన్నానని చెప్తూనే ఇంకోవైపున మతపరంగా, రాజకీయ పరంగా తను బీజేపీకి ఎక్కువ దగ్గరగా ఉన్నానని. ఎందుకంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ అనే డైలాగ్ వాళ్ళదే కదా, అదే ఈయన కూడా వినిపిస్తున్నారు.